Joy University, best emerging university in South India. For admissions, contact. Hey, ఈ ఎంకడొస్తుండ్రా రేయ్. ఇదిగో బిడ్డ, ఇట్లా ఆస్తున్నా ఆస్తున్నా. ఇదిగో బిడ్డ, ఇదిగో. ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు. ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఏముండైనా సరే కాల్సి పెడితే కొడకల్లారా. ఓ చిన్న ఇట్రా, మీ తాత సర్దిచ్చిండు, తినిపో. అన్నా పట్నం నుంచి వచ్చిర్రా అన్నా. ఆవు మా అమ్మ పని ఎత్తుక్కుంటూ పట్నం పోయిందా, జర కనిపిస్తే చెప్పానా, చూడబుద్ధి అవుతుంది. సరే చెప్తాలే పో. ఓమా ఎవరయ్యా మీరు? ఒక్క నిమిషమా, అయ్యా, నీళ్ళు పోయవా? అయ్యా, ఇంత నీళ్ళు ఒక్కటి పెట్టి ఇచ్చుండేదాన్ని. ఇంతమందికి అయితే సరిపోవయ్యా. చాలా దూరం నుంచి తీసుకొస్తున్నానయ్యా. అయ్యా, ఒక్కొక్క నీళ్ళు అయ్యా, చెప్పేదేనండి అయ్యా. చుక్క నీళ్ళు పోయమ్మా. నీ కాలు ఎవడ్రా చెరువులో దిగేది? ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది? ఏం రో, మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు. ఏంది కథ కనపడతాం లేదు బే? ఇది భిక్షపతి గారి చెరువు అని. అదంటే ఉల్లప్పకిచ్చిందని బిందె నీళ్ళిచ్చిన. ఏమే, నా మీద అంత ఆశ ఉంటే అన్నీ అడగొచ్చు కదే. తొందరగా రా బిడ్డ. ఏమైందబ్బా? బిడ్డ వదిలేసి వచ్చినా? బిడ్డ పోతురు సార్ ఏడు చేసి గొప్ప పడ్డారు. అయ్యో, నా బిడ్డ ఉడుకు పలుకు లేకుండా పడుందయ్యా. బిడ్డ లే బిడ్డ, అయ్యో, నా బిడ్డని కాపాడండి అయ్యా. అయ్యో అయ్యో బిడ్డ, పాప కదిలింది అమ్మా, పాప కదిలిందమ్మా. నా బిడ్డని కాపాడండి అయ్యా. అయ్యా, రే తాగడానికి బుక్కడి నీళ్లు లేక బిడ్డ చచ్చిపోయింది. ఎవడా దానికి కారణం? ఆ బిడ్డ తల్లికి ఎవడా జిమ్మదారి? మనవి కూడా బతుకులేనా?
ఆడవాళ్ళు మానం చంపుకుని పాయకాలకు రోడ్ల పక్కన పోతున్నారు. తిండి లేక బిడ్డలు వదిలేసి ఊర్లు వలసపోతున్నారు. ఇలాంటి దేశం ఉంటే ఏంటి, నాశనం అయితే ఏంది? ఇవాళ బిడ్డ చచ్చిపోయి ఉంటే మొత్తం తగలబెట్టేటోడిని. ఎవరిని తగలబెడతావా? దేశం అంటే ఏంటో కాదు, మనమే. నువ్వు, నేను, అదిగో ఆ బిడ్డ, ఆ డొక్కలిచ్చిపోయిన ముసలాయన, చెట్టు పుట్ట ఇదంతా కలిస్తేనే దేశం. మన బతుకులు మారాలనే కోరిక ఒక నిప్పుల వానలాగా మారితే మనందరి నుదుట్రాకులు మారతాయి. ఈ రోజు ఆ నిప్పు నీలో మొదలైంది. పాప ఫైన్. నీ బిడ్డకేం కాలేదమ్మా. అమ్మా ఈ తెంగరదవలే బాగుపడినప్పుడు మన ఊరెందుకు బాగుపడ? ఖచ్చితంగా ఆడే గెలుస్తాడు. ఇంతకు ముందు వాడొక్కడే. బావా బావా అక్కని పెళ్లి చేసుకోవచ్చు కదా బావా. ఫుల్ కాస్ట్లీ జస్ట్ 60 రూపీస్. మావా చేసుకో మావా. పోరా బరదానా. హలో బిల్లా, మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు శ్వేత? ఆ భిక్షపతి కట్మల్ ని కిడ్నాప్ చేసి ఎలక్షన్ ఆపాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మాస్టర్ ని ఎత్తుకోవచ్చుగా. మాస్టర్ ని కిడ్నాప్ చేస్తే ఎలక్షన్ ఆగిపోదు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయి ఉండాలి. పోయినసారి ఎలక్షన్ లో ఆ పార్టీకి 13% ఓట్స్ అన్న వచ్చుండాలి. గుడ్డెందుకు కట్టుకోమన్నారు? కిడ్నాప్ సీన్ బే. రేప్ సీన్ అయితే గుడ్డలు ఇప్పుకున్నావురా? నోరుకు రాబే. నువ్వు అదే మీరేంద్ర ఇక్కడ? అమ్మ నా జంతు, నువ్వెప్పుడు చట్ట పెట్టారా? గిట్టప్ అనకు, ఫీల్ అవుతా. అది నా గర్ల్ ఫ్రెండ్ అయినా దాన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఆ కట్మల్ గాని భిక్షపతి కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతుంది. అందుకే వాని సెటప్ ని కిడ్నాప్ చేస్తున్నాం. సెటప్ గిట్టప్ అనకు బిల్లా, లాస్ట్ వారి. ఇప్పుడు అని సెటప్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను. ఏదిగా ఒప్పుకునేది? మామ నేను దండం పెడతా, కిడ్నాప్ చేస్తే ఒక్క పని అయిపోతుంది. అగో వస్తుందిరా, తాకోండి తాకోండి, పోని పోని. అంత చీకటిగా ఉంది. నేను పిలిచేదాకా తప్పలేదు. అమ్మో ఇది ఇప్పుడు వచ్చింది. అరే డిస్కోగా యాడునో బే. చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటను. అరే రమ్మనుండే. విను విను అంటే అట్లా కాదు. ఏమైందంటే ఏ గజా ఏమన్నా కానిగా. ఏంటిది? అమ్మ నా కట్మల్. చెప్తా. ఏంటిది? వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు? హలో బేబీ, బిల్లారంగా కట్మల్ ఎత్తుకెళ్తున్నారు. బేబీ గడు ఏమైందిరా? కట్ చేస్తాండు. జై మళ్ళీ జై. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తాడన్నా. తీసేదాకా చేయరా. అరే ఒకసారి కట్ చేయకు. అరే ఒకసారి ఎత్తరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే కట్ చేయకరా ప్లీజ్ రా. రేయ్, ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చేయి. ఫోన్ ఏది? బాబాయ్ రే ఫోన్ ఇరా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత శ్వేత నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ నేను శ్వేతనే. బిల్లా, ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో డాక్టర్కు చూపించుకున్నావా? ఈ మొద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరిని అడ్రస్ లేకుండా చేస్తా. కాదు మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరిని మీకు అప్ప చెప్తాం. Hold on.
అన్నా నాకు తెలియక అడుగుతా గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా. నాకు తెలియని ముచ్చటేమున్నదన్నా. కండ్లకు గంతలు గట్టి తీసుకొచ్చిండ్రు. ఇదేం లాజిక్ రా బాయ్. ఆగు, వాళ్ళిద్దరు సెంటర్లో కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేతను వదిలేయ్. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్? ఒక నిమిషం ఆగడు. మీనాక్షి గిట్ట ఏమైనా చూసినావరా? తెలియదు. మీరు గిట్ట ఏమైనా చూసారా? ఆ జంతుగాడు ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? నీ మామ పర్ర పల్లి గుడ్లేసుకుని నా బిడ్డ చూపిందిరా. లేరాజా, లెట్స్ ఫైట్. మెల్లగా జంతు 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. మణి, కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే, త్వరగా భద్ర. ఓకే తప్పకుండా అలాగే చేద్దాం. సార్, ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాలు టైమే ఉంది. ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్. ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి. ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. సార్, నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం
అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేము మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధ భూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పు ఎవరిది? సిస్టమ్దా, మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. జై హింద్. ఎక్కడికి వెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నా? ఇంకెవరికి? మన మాస్టర్ గారికే. ఈ ఓట్లు రా ప్లీజ్. ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి. ఎట్లేస్తావు? అరే పోరాబాయ్. 1,00,000 రూపాయలు మిత్తి వచ్చినా ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటేద్దంటే మస్తు ఖుషి అవుతా. ఈ రోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకోని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒరే, ఈ ముసలివాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండ్రా. రాజలింగం అచ్చం మన తాతను చూసినట్టుందయా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా. మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తవుతాయి. అందుకే ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది. ఏమైందిరా? ఏమైంది ఎడుగుండ్లో? ఏమైందిరా? నాకు తెలుసు శ్వేత క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే? చెప్పాలా బావా? ఎన్ని సినిమాలు చూడలేదు బావా. నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లగా మన ముందు చెంగు చెంగు అంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పా పెట్టుకుని నాకు ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం ఆ పిల్ల ఎక్కువ రోజులు పట్టుకున్నాను బావా. బాబా, శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరినీ చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ రోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపని ఇక్కడ తాగొద్దు. మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు.
మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా డిస్కో రంగా. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు ఇక్కడ అదే ఉందిరా. ఇక్కడ రాసిన చదువు.